హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? నేనైతే ఈరోజు బాపట్లో ఉన్న మస్తాన్ సాహెబ్ దర్గా దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. మీకు అక్కడ ఉన్న వీడియోలన్నీ మీకు చూపిస్తాను. వీడియో అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడుతూ భావిస్తున్నాం. షేక్ నుమార్ గారు బాబా గారికి 200 రూపాయలు గౌరవించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడుతూ భావిస్తున్నాం. భోజనం చేసి రైల్వే ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. భక్తులకు మనవి. శ్రీ గరీష్మా గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌస్ గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌస్ గారు ఎవరు? నాగిరెడ్డి గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నారు. ఊరి బింది గోపీస్వామి గారు బాబా గారికి 110 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. షేక్ నన్నా గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. షేక్ వలీ గారు బాబా గారికి 1000 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. కమల్ గారు బాబా గారికి 50 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఎస్ సీతారామయ్య గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. కే కోటి గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. శ్రీ వీరప్రసాద్ ఈ ఏడుకొండలు బాబా గారికి 200 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఎం సింగయ్య గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నారు. సామ్రాజ్యం గారు 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. బుర్రా పున్నమ్మ గారు బాబా గారికి 500 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. చెంచుబసయ్య గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. షేక్ బాషా గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఇబ్రహీం షేక్ ఇబ్రార్ గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. షేక్ సుబాని గారు బాబా గారికి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మనుషులు చాలా రష్గా ఉన్నారు. ఇక్కడ మాత్రం మీరు చూడొచ్చు. చాలా మస్తాన్ గారు బాబా గారికి 500 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబావారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మణివంతి గారు బాబా గారికి 100 రూపాయలు కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని బాబాను కాపాడవలసిందిగా ప్రార్థిస్తుంది. షేక్ మీరావళి గారు బాబా గారికి 220 రూపాయలు కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా గారు ఎల్లవేళలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. షేక్ రహంతుల్లా గారు బాబా గారికి 116 రూపాయలు కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా గారు ఎల్లవేళలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. హసీరా గారు బాబా గారికి 50 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా వారిని ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం.
చెట్టు మాచమ్మ గారు బాబా గారికి 100 రూపాయలు నాకు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా గారు 20 ఇలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. షేక్ ఖాజా ఖయూం గారు బాబా గారికి 51 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా వారు ఎల్లవెల్లలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. నిర్మల గారు బాబా గారికి 50 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా గారు ఎల్లవెల్లలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. కరిష్మా గారు బాబా గారికి 20 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా గారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. హజరత్ సయ్యద్ మస్తాన్ వలీ గారి దర్గా బాపట్ల గుంటూరు గేట్ బ్రిడ్జికి దగ్గర. ఇక్కడ హుర్సు నడుస్తుంది, చూడవచ్చు మీరందరూ. అక్కడంతా భోజనాలు నడుస్తున్నాయి. ఇక్కడ బాబా గారు దర్గా ఇది చూడవచ్చు. చూడండి ఎంత పెద్ద క్యూ చూడండి, చాలా బార్ క్యూ. కనిపిస్తుందా క్యూ? చాలా రష్ ఉంది. లక్ష్మణ్ గారు బాబా గారికి 100 రూపాయలు పంపించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా గారు ఎల్లవేళలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. రాజావారి గారు 51 రూపాయలు సమర్పించారు స్వామివారికి. వారికి వారి కుటుంబాన్ని స్వామివారి కాపాడుతున్నారు.
సయ్యద్ సత్తార్ గారు బాబా గారికి 116 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా గారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. షేక్ కరీముల్లా గారు బాబా గారికి 101 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని బాబా వారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం.